వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడంలో ఓల్డ్ మరియు న్యూ రీజియంలలో ఏ బేసిక్కి ఏ పద్ధతి మేలు అనే వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పాలసీ కంటే పాత ఇన్కమ్ ట్యాక్స్ పాలసీలోని స్లాబ్లే బెస్ట్. స్టాండర్డ్ డిడక్షన్ మినహా క్లెయిమ్లు లేని కొత్త ఆదాయ పన్ను స్లాబుల కంటే 5,25,000 రూపాయల వరకు పన్ను మినహాయింపులు గల పాత ఆదాయ పన్ను స్లాబ్లే వేతన జీవులు, పెన్షనర్లు, ఇతర ఆదాయ వర్గాల వారికి బెస్ట్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26లో బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయ పన్ను విధానంలో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు ప్రకటించారు. 12 లక్షల రూపాయల వరకు ఆదాయం గల వారు 60,000 రూపాయల వరకు పన్ను రిబేట్ పొందవచ్చు. అదే పాత ఆదాయ పన్ను విధానంలో అయితే 3 స్లాబులు అనగా 5%, 20%, 30% అనే 3 స్లాబులు ఉన్నాయి. వేతన జీవులు, పన్ను చెల్లింపుదారుల స్థూల పన్ను ఆధారిత ఆదాయం నుంచి పెట్టుబడులు, పన్ను ఆదా పథకాలతో మినహాయింపు పొందవచ్చు. ఆ మినహాయింపులు పొందిన తర్వాతే పాత ఆదాయ పన్ను స్లాబులు వర్తిస్తాయి. అయితే 12 లక్షల రూపాయల దాటితే పాత ఆదాయ పన్ను పాలసీయే బెస్ట్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. 12 లక్షల రూపాయల ఆదాయం వరకు పాత ఆదాయ పన్ను కంటే కొత్త ఆదాయ పన్ను న్యూ రీజియమే మెరుగ్గా ఉంటుంది. గరిష్టంగా డిడక్షన్లు ప్లస్ మినహాయింపులు కలిపి 5,75,000 రూపాయలు. మూల వేతనంలో 30% హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయవచ్చు. హెచ్ఆర్ఏ కింద 3,82,500 రూపాయలతో పాటు 5,75,000 డిడక్షన్స్ ప్లస్ మినహాయింపులు ప్లస్ స్టాండర్డ్ డిడక్షన్ కలిపి 9,57,000 రూపాయల వరకు మినహాయింపులు పొందవచ్చు. అయితే 12 లక్షల రూపాయల పైచిలుకు ఆదాయం కల వారు పాత ఆదాయ పన్ను కింద పన్ను చెల్లించడమే బెటర్ అన్న అభిప్రాయం వినిపిస్తోంది. పన్ను ఆదా పథకాల ద్వారా 5,25,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. దీంతోపాటు స్టాండర్డ్ డిడక్షన్ కింద 50,000 రూపాయల వరకు మినహాయింపు పొందవచ్చు. అయితే 13,75,000 రూపాయల ఆదాయం పైబడిన వారికి ఓల్డ్ ఇన్కమ్ ట్యాక్స్ పాలసీయే బెటర్. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. పన్ను చెల్లింపుదారుడి ఆదాయం 13,75,000 రూపాయలు అనుకుందాం. హెచ్ఆర్ఏ కనుక వర్తించుకుంటే చెల్లించాల్సిన పన్ను 57,500 రూపాయలు. కొత్త ఆదాయ పన్ను స్లాబుల కింద 75,000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయన స్థూల ఆదాయం కనుక 15,75,000 రూపాయలు అనుకున్నట్లయితే, మరొక ఉదాహరణలో కొత్త ఆదాయ పన్ను స్లాబ్తో పోలిస్తే హెచ్ఆర్ఏ లేకుండా పన్ను చెల్లించాలంటే పాత పాలసీ మెరుగ్గా ఉంటుంది. పాత ఆదాయ పన్ను విధానంలో 5,25,000 వరకు పెట్టుబడులు, పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. ఇక హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేస్తే పాత ఆదాయ పన్ను విధానమే బెటర్ చాయిస్గా ఉంటుంది. ట్యాక్స్ పేయర్ ఆదాయం కనుక 15,75,000 రూపాయల పైచులుకు ఉంటే హెచ్ఆర్ఏ కింద 3 లక్షల రూపాయల పైచులుకు ఆదా చేయొచ్చు. పాత ఆదాయ పన్ను విధానాన్ని ఎంచుకుంటే 5,25,000 రూపాయల వరకు పొదుపు ఖాతాలు, పెట్టుబడి పథకాల్లో పొదుపు చేయవచ్చు. ఈ విధంగా స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపులు లేని కొత్త ఆదాయ పన్ను స్లాబుల కంటే 5,25,000 రూపాయల వరకు మినహాయింపులు గల పాత ఆదాయ పన్ను స్లాబులే వేతన జీవులు, పెన్షనర్లు, ఇతర ఆదాయ వర్గాల వారికి బెస్ట్ అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.